కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు, ఇంతమంది సైంధవుడికి చుట్టూ నిలబడి ఉండాలి. అంటే ఒకవేళ సైంధవుడి దగ్గరికి వచ్చేసిన గురిపెట్టి బాణం వేయడానికి అవకాశం ఉండకూడదు. మీరందరూ కుప్పించేయాలి. మిమ్మల్ని అందరినీ పడగొడితే కదా అసలు మీ దాకా రావడానికి అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా? ముందు నేను ఉంటాను, దుర్యోధనుడు ఉంటాడు, ఇతర వీరులు ఉంటారు. ఇది కాక మీ ముందు 14,000 ఏనుగులు నిలబడి ఉంటాయి. అవి కాక 60,000 రథములతో వీరులు నిలబడి ఉంటారు. వాళ్ళు కాక 1,00,000 గుర్రముల మీద యోధులు నిలబడతారు. ఇది కాక 10 లక్షల కాల్బలం చుట్టుముట్టి ఉంటుంది. 10 లక్షల మంది సైనికులు వలయాకారంగా నిలబడి ఉంటారు. దాని మధ్యలో భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు ఉంటారు. వాళ్ళ మధ్యలో సైంధవుడు నిలబడి ఉంటాడు. వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు, అవసరమైతే ఒకటి వేయడానికి. ఏమో చిట్ట చివర ఎవరు చెప్పగలరు? ఆఖరి బంతి ఏమైనా చెయ్యొచ్చు. అందుకని వాడు ధనస్సు బాణం పట్టుకుంటాడు. ముందు నేనుంటాను, నన్ను దాటడు ఫల్గుణుడు. దుర్యోధన సంతోషంగా ఉండు అన్నాడు. యుద్ధం ప్రారంభమైంది. పాంచజన్యం పూరించారు, దేవదత్తం పూరించారు. అర్జునుడికే ఒకటే నమ్మకం, కృష్ణ నువ్వు ఉన్నావు కదా. అర్జున నీకేం బెంగ? ఎందుకు బెంగ? నువ్వు ఉండగా కృష్ణ, నేను బెంగ పెట్టుకోవడం ఏమిటి? నువ్వు పెట్టుకోవాలి, పెట్టుకుంటే నాకెందుకు? భగవంతుడిని నమ్ముకున్నవాడు అలా ఉంటాడు. భగవంతుడు వీడి గురించి బెంగ పెట్టుకుంటాడు. అది విచిత్రం. యుద్ధానికి బయలుదేరారు. ద్రోణాచార్యుల వారు చాలాసేపు నిలబెట్టేశాడు. నిజానికి ఆ రోజు యథార్థంగా చెప్పాలంటే ఇప్పుడు నేను ఆ యుద్ధాన్నంతటినీ వర్ణించడం అవసరం కాదు కదా. అది నేను ఏ ద్రోణాచార్యుల వారి గురించి చెప్తున్నప్పుడో చెప్పవలసి ఉంటుంది. అర్జునుడి ప్రౌఢిమ కన్నా కృష్ణుడి యొక్క సారథ్య ప్రతిభ వల్ల లోపలికెళ్ళగలిగారు. మొత్తానికి వ్యూహాన్ని భేదించి లోపలికెళ్ళారు. లోపలికి వెళ్ళినా ఆ రోజు జరిగినటువంటి యుద్ధం ఎంత దారుణమైన యుద్ధం అంటే అర్జున్